ట్యాపింగ్ కేసు విచారణ వెళ్లే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ మనసు మమత సీరియల్లా మారిందని సెటైర్లు వేశారు. 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని ఆరోపణలు చేశారని, హీరోయిన్స్తో నాకు లింకులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదు, అంతా డొల్లా అని కామెంట్ చేశారు. విచారణకు 10 సార్లు పిలిచినా హాజరవుతానని, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానన్నారు. చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా. నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఎడవలేదు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతాం. ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని మోడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరారు. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే జగదీష్ రెడ్డి స్వల్ప అస్వస్థత చెందారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలియజేశారు. కాగా విషయం తెలుసుకున్న గులాబీ నేతలంతా హాస్పిటల్కి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆసుపత్రిలో జగదీష్ రెడ్డిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన, టెండర్ల కేటాయింపు, నిధుల మళ్లింపులు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో గతంలోనే మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారారు. గురువారం లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 7 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తప్పుడు కేసులు పెట్టి తనను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల నుంచి నేను ఇంకా పూర్తిగా తప్పుకోలేదు. ఈ నెల 25వ తేదీ నుంచి పాలిటిక్స్కి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాను అని సంచలన ప్రకటన చేశారు. బీజేపీ ఆహ్వానిస్తే ఆలోచిస్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు. అంతేకాదు, మోదీ ఉత్తమ ప్రధాని అని, ప్రపంచ దేశాల ముందు భారత్ను గర్వంగా నిలబెడుతున్నారని కొనియాడారాయన. దేశానికి ఇలాంటి ప్రధాని ఉండడం ప్రజల అదృష్టమని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిక లాంఛనమే అని అంతా భావిస్తున్నారు. రాజధాని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నేడు లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయించింది. మొత్తం 15 గ్రామాలకు చెందిన రైతులకు ఈ లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయించారు. దశాబ్ద కాలంగా ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. బీహార్ సీఎం నితిన్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సభలో మాట్లాడుతోన్న నితీష్ కుమార్ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆయన స్పీచ్ ఇస్తుండగా సభలో ఉన్న కొంతమంది మహిళలు బయటకు వెళ్లడం గమనించిన నితీష్ కుమార్ మైక్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీకోసమే ఈ కార్యక్రమం, ఇక్కడే ఉండాలి, వినాలి అంటూ గట్టిగా మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తమిళ హీరోలు కమల్ హాసన్, విజయ్ రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. నటుడు కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు, విజయ్ టీవీకే పార్టీకి విజిల్ గుర్తును ఇచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. 2028లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలి ఏడాది పనితీరుపై మెజారిటీ అమెరికన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ట్రంప్ భావిస్తున్నారు. మరోసారి పోటీ దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడొచ్చనే అంచనాలున్నాయి. బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. కొనేవారికి బంగారం పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గురువారం కాస్త తగ్గినట్టు అనిపించిన బంగారం ధరలు శుక్రవారం మరోసారి పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 5,400 రూపాయలు పెరిగి 1,59,710 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,950 రూపాయలు ఎగబాకి 1,46,400 రూపాయలుగా నమోదు చేసుకుంది. ఇక వెండి ధరల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా 20,000 రూపాయలు పెరిగి 3,60,000కు చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనేది తన చిరకాల కోరిక అని, అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పవన్తో సినిమా చేసే ప్లాన్ ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే అది తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సేనతో పెద్ద సినిమా చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి దిగ్గజాలు కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శర వేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని స్పెషల్ మాస్ సాంగ్లో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మెరవబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ లాంటి గ్రేట్ డాన్సర్తో మృణాల్ స్టెప్పులు వేయబోతుండడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వర్షబొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బాస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. మేఘలేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్లో వచ్చిన 2 సీజన్స్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3ని సినిమాగా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే మొదటి 2 సీజన్స్ కలిపి థియేటర్లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. కానిస్టేబుల్ కనకం పార్ట్ 3 గ్లిమ్స్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేశారు. స్టార్ ప్లేయర్ స్మృతి మందాన మాజీ ప్రియుడి, సింగర్, సినిమా డైరెక్టర్ పలాష్ ముచ్చల్పై చీటింగ్ కేసు నమోదు చేసింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా పోలీసులకు విజ్ఞాన్ మానే అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సినిమా తీస్తానని చెప్పి తనని మోసం చేశాడని విజ్ఞాన్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్మృతి మందానతో పలాష్ ముచ్చట్లో పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోయింది. అయితే ఈ పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలను మాత్రం ఇరు కుటుంబాలు వెల్లడించలేదు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్లో 2వ రౌండ్లో గెలిచి తన కెరీర్లో 500 విజయాన్ని నమోదు చేసిన చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయ షట్లర్గా సింధు రికార్డు సృష్టించింది. పివి సింధు సాధించిన ఈ ఘనతపై ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఐపీఎల్లో అత్యధిక అభిమానులున్న ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం చేతులు మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఓనర్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ సంస్థ గత నవంబర్ నుంచే ఆర్సీబీని అమ్మకానికి పెట్టింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ 12,500 నుంచి 17,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. కాగా
సీరం ఇన్స్టిట్యూట్ ఆర్సీబీ కోసం బిడ్ వేస్తానని అధికారికంగా ప్రకటించారు. హోంబలే ఫిలిమ్స్తో పాటు నిఖిల్ కామత్, అదానీ గ్రూప్, జేఎస్డబ్ల్యూ వంటి పెద్ద సంస్థలు కూడా ఆర్సీబీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పుడే సిట్ విచారణ పూర్తి చేసుకుని కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. మొన్న హరీష్ రావు విచారణ 7 గంటల పాటు సాగితే కేటీఆర్ను సిట్ అధికారులు 7 గంటల పాటు విచారించారు. విచారణలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అనేది కేటీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మీడియాతో వెల్లడించనున్నారు.